హాయ్ ఫ్రెండ్స్. ఈరోజొచ్చి మనం చిన్న హ్యాండ్ కటింగ్ అనేది ఎలా కట్ చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే క్లాత్‌ని 4 ఫోల్డ్స్ కింద మడత పెట్టేసుకొని, ఇట్లా స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే ఈ స్కేల్‌తో మనం గీసేసుకొని, పావించుకి ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. హెమ్మింగ్ కోసం అయితే 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. నేనైతే పైపింగ్ చేస్తున్నాను, అందుకే పావించి మార్కింగ్ చేశాను. బ్లౌజ్‌ని బట్టి నేను కొలతలైతే తీసుకుంటున్నాను చూడండి. ఫస్ట్ ఇట్లా పెట్టేసి మనం ఈ పెన్సిల్స్ వచ్చేసిండి అప్సరా గ్లాస్ మార్కింగ్ పెన్సిల్స్ అని మనం బుక్ స్టోర్‌లోకి వెళ్ళి అడిగితే ఇస్తారండి. ఇవి అయితే మార్కింగ్‌కి బాగా ఉపయోగపడుతున్నాయి. నీట్‌గా వస్తున్నాయి చూడండి. సన్నగా వస్తది మనకి గీత అనేది. కొత్త బిగినర్స్‌కి అయితే బాగా యూజ్ అవుతది ఇది. మనం మార్కింగ్ చేసేసుకొని 2 ఇంచెస్ ఖర్చు కోసం కూడా మార్కింగ్ చేసేసుకున్నాను. మనకి ఆర్మ్ రోల్ సైజ్ వచ్చి ఎప్పుడైనా సరే మన బ్యాక్ సైడ్ నుంచి ఆర్మ్ రోల్ సైజ్ కొలత తీసుకోవాలి. 7 ఇంచెస్ వచ్చింది చూడండి నాకు. ఇది చిన్న సైజు బ్లౌజు. 7 ఇంచ్‌కి మార్కింగ్ అయితే చేసేసుకున్నాను చూడండి. చిన్న సైజు కాబట్టి మనకు 2.25 వరకు మనం కింద సంక డౌన్ తీసుకున్నాము. మిడిల్‌లోకి ఒక మార్కింగ్ చేసుకొని, చిన్న సైజు కదా మనకిది, ఒక 1 ఇంచ్‌కి మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ ఏ సైజు బ్లౌజ్‌కైనా సరే ఇక్కడొచ్చేసి 1 ఇంచ్‌కి మార్కింగ్ చేసుకున్నాను. చిన్న సైజు బ్లౌజ్ కదా, 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకుని కరువు అనేది గీసేసుకోవాలి మనం. దీనికొచ్చేసి మనం 8దో నెంబరు, 9దో నెంబర్ అయితే మనం 30 ఇంచు తీసుకుంటాం కదా, దీనికి మనం 1/2 ఇంచే తీసుకోవాలి. ఇది చిన్న సైజు బ్లౌజు. దానికోసమని నేను 1/2 ఇంచు కరువు తీసుకుంటున్నాను. సంక లోతు అనేది 1/2 ఇంచ్‌లో తీసుకొని ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలి. నీట్‌గా చేసేసుకొని మనం సంక లోతు అనేది తీసుకున్నాం కదా, 2 లేయర్స్‌ని మనం తీసుకొని సంక లోతు అనేది కూడా కట్ చేసేసుకుందాం. నీట్‌గా కట్ చేసుకొని చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకుందాం. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.